మీదకి నడుచుకుంటూ పోయి చీరలు కొండం ఎప్పుడైనా చూసారా? ఎస్, యూ కెన్ సీ హియర్. ఆడవారి మాటలకు అద్దాలే వేరులే, ఆడవారి చూపులకు అద్దాలే వేరులే, ఆడవారి మౌనాలకు అద్దాలే వేరులే, ఆడవారి మాటలకు అద్దాలే వేరులే. నాకైతే మా ఇంటికాడ కాలగడలు నడిచినట్టు అనిపిస్తుంది. ఈ వీడియోని కంపల్సరీ ఎండింగ్ వరకు చూడడం మాత్రం అసలు మర్చిపోకండి, ఎందుకంటే ఎంత మజా వస్తుందో మీకు అంత ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఏ షాప్ బెటర్ అండ్ అట్లనే యూట్యూబ్లో చూపించేవన్నీ నిజాలా అబద్ధాలు అనేవి కూడా మీ అందరికీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం యూట్యూబ్లో రెగ్యులర్గా చూసి మోసపోతాం కదా, ఎంకే, ఆర్కే, విఘ్నేశ్వర, ఆర్య కలెక్షన్స్, వీటన్నిటి కోసం కూడా మీ అందరికీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నా లాస్ట్ వరకు. సో కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వీడియో అయితే చూడండి. ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం నాలాగా ఎవరు మోసపోవద్దని. హాయ్ అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. నా కొత్త సబ్స్క్రైబర్స్ కి, పాత సబ్స్క్రైబర్స్ కి అందరికి కూడా వెల్కమ్ టు మా ఇంటి భాగవతం ఛానల్. ఫర్ ద ఫస్ట్ టైం షాపింగ్ కోసం 7:30 నుంచి లేపుతుంది అనమాట మా మమ్మీ. ఎందుకంటే ఆర్య కలెక్షన్స్ అనే యూట్యూబ్ లో హైప్ చూసి ఎట్లయినా ఒక రోజు పోదామని చెప్పేసి అయితే ప్లాన్ వేసుకున్నాము. ఆ ఒక్క డెసిషన్ మా అందరు మూడ్ ఆఫ్ చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. లాస్ట్ వరకు చూడండి, మాకైతే వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది ఆర్య కలెక్షన్స్ లో. ఇంకా మేమైతే 9:30 వరకు అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే అది ఎక్కడో ఊరు అవుతుంది కదా, పోవడానికి మాకు ఇక్కడ నుంచి 1.5 hour అయితే జర్నీ ఉంది. అందుకని చెప్పేసి 9:30 వరకు స్టార్ట్ అయితే ఈజీగా అక్కడ ఉండేసరికి 10:30, 11 అవుతుందేమో అని అనుకున్నాము. కాకపోతే మేము పోయేసరికి ఇంకా మా బాబాయ్ వాళ్ళు రాలేరు. సో అక్కడ బండి పార్క్ చేసి అక్కడే, అంటే బండి నేను మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసాను అనమాట. మెట్రో స్టేషన్ కిందనే ఖైరతాబాద్లో ఏడుగుల టెంపుల్ ఉంటుంది. ఇది మేము అప్పటి నుంచి నమ్ముకున్న టెంపుల్ అనమాట. సో ఇంకా లోపలికి పోయి మా బాబాయ్ వాళ్ళు వచ్చేదాకా అమ్మవారిని అయితే మంచిగా ముక్కుకొని చాలాసేపు వెయిట్ చేసినాము. అంతలోపు మా బాబాయ్ వాళ్ళు అయితే వచ్చినారు. ఇంకో పిన్ని కూడా వచ్చేసింది. మేము 9:30 స్టార్ట్ అయితే 10 ఏమో అయింది అనమాట. సో ఒక ½ an hour వెయిట్ చేసినాం టెంపుల్ని. అప్పుడు మా బాబాయ్ వాళ్ళు అయితే వచ్చినారు. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే అంత లేట్ అవుతుంది అనమాట అందరితో పెట్టుకుంటే. బికాస్ కొన్ని పనుల వల్ల అందరు ఒకటే టైంకి రావాలని ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇంకా మా బాబాయ్ వాళ్ళు అయితే 11 వచ్చిరు. సో ఇంకా అప్పుడు మా కార్ తీసుకొని మేమైతే స్టార్ట్ అవుతున్నాము. మా ఇంటి దగ్గర స్పేస్ ఉంటుందని చెప్పేసి ఇంకా మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే పార్క్ చేస్తున్నాం బండి. అందుకని చెప్పేసి ఏదైనా ఎక్కడైనా పోయేది ఉంటే ఇక్కడికి వచ్చి బండి పెట్టి కార్ తీసుకొని పోతాము. సేమ్ అట్లనే ఇంకా మా బాబాయ్ వాళ్ళు మేమందరం అక్కడ బండి పెట్టి కార్ అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా నేనైతే మార్నింగ్ ఏం తినలేకుండా, అందుకని చెప్పేసి మా మమ్మీ పులిహోర చేసుకొని వచ్చింది అందరి కోసం. ఇంకా కార్లో కూర్చొని అందరం అయితే టిఫిన్ ఎంజాయ్ చేస్తున్నాము. గైస్ మీరు అన్నట్టు కుంకుమ బొట్టు కింద పెట్టాను గైస్, ఎలా అనిపిస్తుంది? అంటే బొట్టు బొమ్మల మధ్యలో పెట్టుకి పైన పెట్టకండి చెప్తారు. నేను గూగుల్ మ్యాప్లో చూసినప్పుడు ఉప్పల్ నుంచి చూపించింది అనమాట రూట్ అయితే. కాకపోతే మేము ఇటు పోయేటప్పుడు మాత్రం దిల్సుఖ్ నగర్ నుంచే మాకు దగ్గర అని చెప్పింది బాబాయ్. ఇంకా అందుకని చెప్పేసి దిల్సుఖ్ నగర్, చైతన్యపురి అటు సైడ్ నుంచి పోయినాము. మాకు ఈజీగా 1 hour అయితే జర్నీ అయింది. మెయిన్ రోడ్ నుంచి ఈజీగా 20 minutes లోపలికి అయితే పోయినాం అనమాట. అక్కడ అంతా పల్లెటూరు లాగా ఉంది, అసలు రోడ్లు కూడా లేవన్నమాట మొత్తానికి. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, అంటే లైక్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఆర్య కలెక్షన్స్ కి మాత్రం అస్సలు వరస్ట్ గా అసలు పోకండి. సో ఇక్కడైతే ఏం డెవలప్మెంట్ అయితే లేదు ప్రస్తుతానికి. ఒకటే చిన్న బిల్డింగ్ ఉంది, అదే మాత్రం ఆర్య కలెక్షన్స్. మిగతా ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్, ఈవెన్ రోడ్స్ కూడా కాలేవు అంత లోపలికి అనమాట. సో చిన్న బోర్డు పెట్టినారు ఆర్య కలెక్షన్స్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని లోపలికి పోయినాము. ఇట్లా పోవాలేమో ఇంకా బాబాయ్ ఇటే గుంటుంది చూసి. ఏం పండ్లు లేవు. Your destination is on the left. సో అదనమాట. అసలు మేము అక్కడ మనుషులు ఎట్లా ఉరుకుతురు అంటే కార్లు పెట్టి ఏదో లోపల ఫ్రీగా ఇస్తురు అన్నట్టు ఉరుకుతురు ఆడోళ్ళు. మాకైతే ఫుల్ నవ్వొచ్చింది. సో ఇదే బిల్డింగ్ అనమాట ఆర్య కలెక్షన్స్. కింద మొత్తం అంతా స్టోరేజ్ ఉంది, పైననేమో షాపింగ్ అనమాట. నాకు ఏమనిపించింది అంటే కింద కూడా షాపింగ్ పెట్టుకోవచ్చు కదా అనిపించింది, బికాస్ జనాలకు సరిపోతలేదు పైన. మొన్న చెప్పులు చూడు, రబ్బర్ బ్యాండ్ ఉంది పెట్టుకుంటా. చెప్పులు చూసిరా గైస్, ఏదో ఫ్రీగా వంచుతున్నట్టే వస్తున్నాను. స్టాఫ్ వల్లనే లోపల వండిస్తలేరు. లోపలికి వెళ్తున్నాము. సో
ఇంకా ఫైనల్గా అయితే లోపలికి ఎంట్రీ అయిపోయినాము. సో చూస్తున్నారు కదా లోపల జనాలు అయితే కుప్పలు కుప్పలు ఉన్నారు. ఇంక ఇప్పుడు కాదు, మేము ఇంకా లోపల షాపింగ్ చేసేటప్పుడు వస్తూనే ఉన్నారు జనాలు అయితే. సో నాకు ఏమనిపించింది అంటే, ఇప్పుడు వీళ్ళు మూటలు ఇప్పుతారు కదా, ఆ మూటలు ఇప్పినప్పుడు ఇట్లా అందరు పైన ఎగబడ్డప్పుడు వీడియోస్ తీసుకుంటారు. సో ఇదే వీళ్ళ పాపులారిటీ అనమాట. వీళ్ళు అనుకుంటే ఒక మంచి షాప్ పెట్టుకొని లేకపోతే కలెక్షన్స్ అనేటివి నీట్గా పెట్టుకొని జనాలకు వచ్చిన వాళ్ళకి నీట్గా చూపించవచ్చు. కాకపోతే ఇదంతా వాళ్ళది బిజినెస్ స్ట్రాటజీ లాగా నాకు అనిపించింది అంతే. అండ్ ఆల్సో ఒక్క శారీ పైన కూడా ప్రైస్ ట్యాగ్స్ అనేటివి లేవు, లేకపోతే ఈ రేంజ్ వరకు ఇక్కడ ఉంటాయి, ఈ మోడల్స్ ఇక్కడ ఉంటాయి, అసలు అట్లా ఏమీ లేదనమాట. కుప్పల నుంచి ఏరుకోవాలి అంతే మనకు నచ్చినాయి. దాని రేటు వాళ్ళు అక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర పోతే వాళ్ళకి నోటికి వచ్చిన రేట్లు అయితే చెప్తారు. నిజంగా వరస్ట్. బాగుంది. ఈసారి నేను ఇక్కడ 1000 రూపీస్ అట్లా ఉంటుందేమో అని తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే నేను నర్సింగ్ పోయిన 2 days బ్యాక్, అక్కడ 1800 విత్ స్టోన్స్ ఉండే, ఇక్కడ వితౌట్ స్టోన్స్ 2000 అన్నారు. కొత్త కవర్ ఇప్పుతుందా. సో ఇట్లా కొత్త కవర్ ఇప్పగానే అందరు కూడా పడి తీసుకుంటున్నారు. కాకపోతే ఫైనల్గా ఒక్కళ్ళు కూడా కొనుక్కుంటలేరు. ఏదో కొత్త మోడల్ అన్నట్టు ఎగబడి తీసుకుంటారు, కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా దాన్ని పర్చేస్ చేసుకుంటలేరు. తీసుకొని పక్కకు పెట్టేస్తారు అంతే. అట్లా కూడా అసలు ఇప్పుడు ఇట్లా కుప్పు ఇప్పారు కదా, అందరు ఎగబెడుతుంటే వీడియో తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో వెంటనే అప్లోడ్ చేసేస్తుంది. వీటన్నిటిని చూసి నిజంగా మోసపోతురు జనాలు అనిపించింది గైస్. అక్కడైతే అస్సలు బాగాలేవు. అండ్ ఆల్సో ఆ వరస్ట్ చీరలకి రేట్లు కూడా ఘోరంగా ఉన్నాయి. అసలు వర్తే కాదన్నమాట, ఆ ప్రైస్ అంత ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ దీనికి కూడా చాలా బాగుంది శారీ. ఇందులో నీకు ఏ కలర్ కావాలో చూస్ చేసుకో పిన్ని. అక్కడున్న కొన్ని నచ్చిన మోడల్స్ అయితే తీసుకొని వచ్చి మీ అందరికైతే వీడియో చూపిస్తున్నా. దాని రేట్స్ అయితే నన్ను అడగకండి, ఎందుకంటే ఒక్క దానిపైన కూడా ప్రైస్ ట్యాగ్ లేదు. మనం శారీ నచ్చితే తీసుకుపోయి కౌంటర్లో అడిగితే వాళ్ళు అప్పుడు ప్రైస్ రేట్ చెప్తారు అనమాట. సో చూడండి కలెక్షన్ అయితే ఎట్లా అనిపించింది నాకు చెప్పండి. ఇట్లా మొత్తం వస్తలేవా? బాగుంది. చెక్స్ ప్యాటర్న్ అలా వేరే కలర్ తెచ్చిన మాన్సా, రెండు లైట్ పింక్ ఉంది. ఓమా మాన్సా లైట్ పింక్ ఉంది. అలా దాంట్లోనే క్రీము మేమేమో అది తెచ్చినాం. మెల్లగా 1250 అంట. 1250 చెప్పింది. ఇప్పుడు ఆడ ఓపెన్ ఈ కలర్ బాగుంది మాన్సా, నీట్గా కనబడుతుంది. ఈ బార్డర్ కన్నా ఆ బార్డర్ ఆ బార్డర్ బాగుంది. ఇందులో చెక్స్ కూడా ఇలా చెక్స్ వచ్చినందుకు బాగా అనిపిస్తుంది. అవును, ఈ రెండు మేమే తెచ్చినాం. ఎట్లుందంటే అసలు అర్థం కావట్లేదు ప్రస్తుతానికి ఏం తీసుకోవాలంటే, ఏదో తీసుకొని వెళ్ళిపోవాలన్న. సో ఇది కూడా సేమ్ బ్లూది చూపించిన, దాంట్లో బ్రౌన్ కానీ బాగాలేదు కలర్. కాటన్ సారీ గైస్, మమ్మీ తీసుకుంది ప్రింట్ కాటన్ సారీ. అండ్ నేను ఫస్ట్ తీసుకున్న శారీ మీ అందరికి తెలుసు కదా. సో ఇది అనుకున్న చీర దొరికింది. నో నో నో
ఇగో చూపించిన కదా దాంట్లో అన్ని కలర్స్ అనమాట. సో శారీ ఎట్లా వస్తుంది, దాంట్లో ఈ 4 కలర్స్ ఉన్నాయి, గ్రీన్, పింక్, లైట్ బ్లూ, పర్పుల్. ఈ పండుగ అంతా నేనే లేపేసిన వాళ్ళకి అంతే. ఇక్కడ లోపలైతే కొంచెం సేపు కూడా ఉండలేకపోతున్నాము. స్వెట్ స్మెల్ వస్తుంది, అసలు గాడుపు వస్తలేదు, అసలు ఆడ కరెక్ట్గా ఆక్సిజన్ లేదు, అంతా ఇట్లా ఆయాసం లాగా అవుతుంది అనమాట. సో నాకు లోపల కూడా ఏమంత పెద్దగా అనిపించలేదు. ఇంకా నేనైతే వచ్చి బయట అయితే కూర్చున్న ప్రస్తుతానికి మా మమ్మీ వాళ్ళు షాపింగ్ చేసుకోమని చెప్పి. ఇంత చెమట నా జీవితంలో ఎప్పుడు ఏదో కుక్కట్లకి ఇచ్చినట్టే ఉన్నారు కదా ఇక్కడ జనాలు. ఏదో ఇక ఫ్రీగా పంచుతున్నాడే తీసుకుంటారు అనమాట. ప్రసాదం పొట్లం ఇప్పగానే కోతలు ఎగబడ్డట్టు ఎగబడుతున్నా. ఓ అమ్మో చూడే తీసుకున్నా. మా పిన్ని చూస్తారు ఎట్లుందో. పిన్ని నిట్ట నిలుగా చీరలలో మునిగిపోయింది. అందరూ నీళ్ళల్లో మునిగితే మా పిన్ని చీరలో మునిగిపోయింది. ఏదో అంత దూరం పోయి తీసుకోవాలి అన్నట్టు ఒక్క చీరైనా తీసుకుంటారు తప్పించి అక్కడ పెద్ద మోడల్స్ లేవు, మంచిగా కూడా లేవు. అంటే ఇట్లా ముడతలు ఎవరో కట్టి పాడేసిన చీరల్లాగా ఉన్నాయి. ఇంకా మా మమ్మీ చూసిరా మొత్తం చెమట అయిపోయింది. ఇంక ఇదంతా తట్టుకోలేక నేనైతే వచ్చి బయట కూర్చున్న గమ్మున. ఇంకొక 1 అవర్ తర్వాత మా మమ్మీ వాళ్ళు కూడా బయటకు వచ్చిరు. దాని తర్వాత మేము ఏం చీరలు తీసుకున్నాము, ఏం ఏరుకున్నాము, దాంట్లో ఏం మాకు నచ్చినాయి అనేది చూసుకొని ఫైనల్గా బిల్ దగ్గరికి అయితే పోయినాము. ఇక్కడ బిల్ దగ్గరికి వచ్చినాక కూడా మాకు వర్త్ అనిపించిన శారీస్ తీసుకున్నాము. వర్త్ అనిపించిన అయితే అక్కడ పెట్టేసి వచ్చినాము. అట్లాస్ట్ ఫైనల్గా మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఆర్య కలెక్షన్ క్వాలిటీలో వేస్ట్ ఉంది, వరస్ట్ ఉంది, అండ్ ఆల్సో ప్రైజింగ్ లో కూడా చాలా హై ఉంది. అక్కడ పోకపోవడమే బెటర్. ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు రిటర్న్ లో మాకు ఫుల్ ఆకలేసింది. ఇక్కడ రుద్ర మెస్ అంట, ఇక్కడైతే తిన్నాము. అంటే తెలంగాణ ఫుడ్స్ లాగా ఉన్నాయి. అంటే కర్రీ, చికెన్ కర్రీ, లివర్, బోటి అట్లా ఉన్నాయి అనమాట. ఇంకా నేను ఒక్కదాన్ని లివర్ తీసుకున్నా, మా మమ్మీ వాళ్ళందరూ కూడా చికెన్ తీసుకున్నారు. మా పిన్ని నాన్ వెజ్ తినదు కాబట్టి వెజ్ అయితే తీసుకుంది అనమాట. ఇక్కడ ప్రైజెస్ ఎట్లున్నాయంటే వెజ్ అయితే 100, నాన్ వెజ్ కర్రీతో తీసుకుంటే 130 అనమాట. నాకు ఎందుకో మంచిగా అనిపించింది అప్పుడు తినేటప్పుడు, కానీ తర్వాత మోషన్స్ అయినాయి, చెప్పాలా లేదు తెలియదు. అట్లా ఇంత కారం ఉంది అక్కడ, ఘాటు ఉంది. ఇంకా అది మాకు డైజెస్ట్ అయినట్టయితే అనిపించలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు ట్రై చేయొచ్చు. బట్ ఎవరైతే కారము మసాలా ఎక్కువ తింటారో వాళ్ళకైతే సూపర్గా సెట్ అవుతుంది. నేను వీడియోస్ చేస్తుంటే అన్నకు నేను ఒక యూట్యూబర్ అని అర్థమైంది అనమాట. అప్పుడు గోంగూర చికెన్ అయితే కాంప్లిమెంట్ ఇచ్చిండు. అన్నిటికన్నా గోంగూర చికెన్ చాలా బాగుంది. ఎవరైతే ఆర్య కలెక్షన్స్ పోయి అక్కడ కొట్లాడి అలసిపల్లి ఉంటారు కదా, ఇక్కడ తినండి, నిజంగా తృప్తిగా ఉంది. ఇంట్లో తిన్నట్టే ఉన్నాయి, కూరలు కొంచెం ఘాటున్నాయి అంతే. ఇంకా అక్కడ నుంచి ఆన్ ద వేలో ఉన్న కొత్తపేటకి అయితే పోయినాం అనమాట. ఎందుకంటే అక్కడ లైన్గా షాప్స్ ఉంటాయి, ఆర్కే, ఎంకే, విఘ్నేశ్వర, మంగళగౌరి, చెన్నై షాపింగ్ మాల్, ఇట్లా లైన్గా ఉంటాయి. ఇంకా ఒక్క దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లో తీసుకోవచ్చు అని చెప్పేసి అక్కడైతే పోతున్నాము. ఇంకా ఫస్ట్ అయితే మేము హరిప్రియ దానికైతే పోయినాం అనమాట. అందులో పోగానే నాకు ఈ శారీ చాలా నచ్చింది, పింక్. కాకపోతే పింక్ నేను ఆల్రెడీ ఇంకొక దానికి తీసేసుకున్నా, అందుకని చెప్పేసి పింక్ అయితే తీసుకోలేను. కాకపోతే మా బావకు చాలా ఇష్టం, పీచ్ కలర్ తీసుకో అన్నాడు. ఒక్కోసారి కట్టి చూద్దాం నా పైన బాగుందా అని చెప్పి అయితే కట్టి చూస్తున్నా. ఆ సారీ నాకు కడితే మంచిగా అనిపించింది. కాకపోతే అది వర్త్ 26,000 అంట. అంత వర్త్ నేను పెళ్లి పట్టు చీర తప్పించి ఇంకేది కొనాలనుకోవట్లేను. ఏదైనా కూడా ఒక 15 లోపలనే కొనాలనుకుంటున్నా. అందుకని చెప్పేసి ఈ సారీ అయితే నేను తీసుకోలేను. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బయట 60%, 70% ఆఫర్ అని పెట్టానని చెప్పి మేము లోపలికి వచ్చినాము. అన్ని పిచ్చి చీరలు చూపించి దానిపైన ఉంది మేడం, వీటిపైన లేవు అని అన్నారు. ఇంకా చేసేది ఏం లేక అక్కడ చూసి కొన్ని బయటకైతే వచ్చినాము. అంటే మళ్ళీ కాటన్ సెక్షన్కి వచ్చినాము. కాటన్ సెక్షన్కి వచ్చినాక ఇంకా మా నాయనమ్మకి గద్వాల శారీస్ చూసినాము, చాలా బాగున్నాయి. మా మమ్మీ ఆల్రెడీ తీసేసుకుంది కాబట్టి మా మమ్మీ ఈ మోడల్లో తీసుకోలేదు. మా డాడీకి వీడియో కాల్ చేస్తే 2 కలర్ సెలెక్షన్ చేసిండు. ఇందులోకి ఒకటైతే తీసుకున్నాము. అది ఏదనేది ఇంకా మా నాయన మాకు ఇచ్చినప్పుడు చూపిస్తా. రైట్, ఇగో ఇది వీటిలో ఇది నాయనమ్మకి తీసేసుకున్నాం. మా అమ్మమ్మ ముందు ఇంకో కలర్ తీసుకుంటున్నాను, మా అమ్మమ్మ లేదు గైస్, అంతే నాడు. అయ్యో చెప్పను అనుకుంటే వీడియోలో వచ్చేసింది కదా. ఇక అదే మా నాయనమ్మకైతే పర్పుల్ కలర్ శారీ తీసుకున్నాము. మీ అందరికి ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ అన్ని ఆఫర్ శారీస్ అంట, తీసుకోండి అని చూపిస్తున్నాడు. మాకు ఏదో నచ్చినాయి, కొన్ని నచ్చనివి అయితే మా మమ్మీ తీసుకుంది. అంటే పెళ్ళప్పుడు అప్పుడప్పుడు నార్మల్గా కట్టుకోవడానికి తీసుకోవాలి కాబట్టి ఇంకా మా మమ్మీ అయితే కొన్ని శారీస్ అయితే కొనుక్కుంది. ఇవన్నీ శారీస్ మేము ఏమేమి కొన్నాం అనేది మీ అందరికీ నెక్స్ట్ బ్లాగ్లో కంపల్సరీ అయితే పెడతా. ఇప్పుడైతే జస్ట్ షాపింగ్ ఏమేమి చేసినాం అనేది మీ అందరికి చూపిస్తా. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ మేము మంగళగౌరికి వెళ్ళిపోయినాము. బికాజ్ మంగళగౌరిలో మాకు శారీస్ చాలా నచ్చినాయి ఫస్ట్ టైం వచ్చినప్పుడు. అందుకని చెప్పేసి డైరెక్ట్ మళ్ళీ మంగళగౌరికి వెళ్ళిపోయినాము అక్కడ పట్టు శారీస్ చూడడానికి.
ఇప్పుడు చూపించే షాపింగ్ అంతా కూడా నా కోసం అయితే కాదనమాట. నా పెళ్లి షాపింగ్కి మా అత్త మా బావ వాళ్ళతోనైతే అందరితో రావాలి కదా. ఇది జస్ట్ మా పిన్ని వాళ్ళు నా పెళ్ళికి కట్టుకునే చీరలు కొనుక్కోవడానికి వచ్చినారు. అట్లనే మా పిన్ని వాళ్ళు పెళ్లి కూతుర్ని చేయడానికి ఇప్పిస్తారు కదా. సో వాటిని ఏమైనా ఉంటే నచ్చితే సెలెక్షన్ చేసుకో అన్నారు. ఇంకా తీసుకుంటే పట్టు చీరనే తీసుకుంటా అని చెప్పేసి ఇంకా పట్టు చీరలు అయితే చూస్తున్నా. అది ఎవరికైనా నచ్చవచ్చు. మా పిన్ని వాళ్ళకి నచ్చితే మా పిన్ని వాళ్ళు తీసుకోవచ్చు, నాకు నచ్చితే నేను అనమాట. ఇక్కడ వేసే శారీస్ అన్నీ కూడా 6500 నుంచి 8000 వరకు అనమాట. నాకు అన్నీ కూడా వింటేజ్ టైప్ శారీస్ ఇష్టం. ఇట్లా గోల్డ్ జరీ సిల్వర్ జరీ వస్తే నాకు శారీస్ కట్టబుద్ది కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పింక్ ఉంది కదా, ఈ పింక్ బ్లూ అది మహారాష్ట్ర సైడ్ బాగా కట్టుకుంటారు అనమాట. ఈ బ్లూ కాదు, నేను ఒకటి కట్టుకుంటా, మీకు కట్టి చూపిస్తారు చూడండి. సో ఆ బ్లూ నాకు అది చాలా నచ్చింది. మా వాళ్ళు ఎవరికి నచ్చలేదు కానీ నాకు ఎందుకో నచ్చి అదైతే తీసుకున్నాను అనమాట. ఇంకా మా పిన్ని కూడా కొన్ని శారీస్ పైన ట్రై చేసింది. ఈ శారీ మా పిన్నికి మొత్తం నచ్చింది, కాకపోతే బ్లౌజ్ పైన బార్డర్ రాలేదని చెప్పి ఇంకా అది తీసుకోలేదు. అట్లా 2-3 అయితే ట్రై చేసినాము. బట్ తీసుకున్నాం, ఒకసారి 2 సార్లు మంగళగౌరలో కూడా తీసుకున్నాము. అంటే ఇప్పుడు కొన్ని షాపింగ్ మాల్స్కి పోతే ఎట్లుంది అంటే అసలు అది పట్టు చీర కాదు, అసలు అది వేస్ట్ చీర అని పట్టుకొని ఇది కంచి పట్టు చీర అని చెప్పి ఇట్లా చెప్తారు. కానీ అసలు ఏవి కూడా ఒరిజినల్ పట్టులాగా అయితే నాకు అస్సలు అనిపిస్తలేవు. నాకు ఎందుకో అసలు షాపింగ్ పైన విరక్తి పుట్టింది వాళ్ళు మాట్లాడే మాటలకి. అదేంది అంటే ఎట్లయినా వారికి వేయించుకుంటారు కదా అని ధీమాతోని. అట్లా మా పిన్ని కొన్ని చీరలు అయితే ట్రై చేసింది. దాంట్లో ఇదొకటి, దీనికేమో బార్డర్ వచ్చింది మంచిగా ఉంది, కానీ శారీ ఎందుకో డల్గా ఉంది. అంటే 2-3 టైమ్స్ కట్టినాక అవుతుంది కదా శారీ, అట్లా ఆ లుక్ ఉంది. అంటే డల్గా ఉన్నది, పట్టు చీర కొత్త చీర లాగా లేదు నాకు అట్లా అనిపించి ఇంకా మా పిన్ని అయితే తీసుకోలేదు, జస్ట్ కట్ అయితే చూపించింది. మన టేబుల్ పైన చూపించేటి మనకు నచ్చదు, పక్కన టేబుల్ పైన చూపించేటి మనకు నచ్చుతాయి కదా. సో అట్లా మా బాబాయ్ పక్కన వాళ్ళకి చూపిస్తుంటే ఈ చీర నచ్చి తీసుకొని వచ్చిండు. ఇంకా మా పిన్ని కట్టుకుంది కానీ మాకు అసలు ఇది నచ్చలేదు, అసలు బాగాలేదు అనిపించింది. మీ అందరికి ఇట్లా బాగాలేదని చెప్తున్నా కదా, అంత ఘోరంగా ఉంటుంది. నాకు ఒక చీర నచ్చాలంటే చాలా ఆలోచిస్తా, 10 రకాలుగా 10 విధాలుగా 10 కలర్లు ఆలోచిస్తా. ఒకవేళ అది నచ్చితే మాత్రం ఎవరికి నచ్చకుండా నేను తీసేసుకుంటాను అనమాట. ఈ శారీ కూడా సేమ్ అట్లనే అయింది. మా మమ్మీకి ఏమో పింక్ ఇట్లా బెదిరిగొట్టినట్టు ఉంది, వద్దు అన్నది. కాకపోతే లేదు ఫొటోస్లలో చాలా బాగుంటుంది, నీకు తెలియదు అని చెప్పి మొండికైతే తీసేసుకున్నాను అనమాట. అంటే మా అనిత పిన్ని పెళ్లి కూతురు పెట్టడానికి ఈ శారీ తీసుకున్నా. నాకు చాలా నచ్చింది. ఎన్నిసార్లు మా మమ్మీ మా డాడీ రిటర్న్ అన్నా కూడా నేను అసలు ఇవ్వకుండా అట్లనే పెట్టుకున్నా. నిజంగా చెప్పండి కదా, జెన్యున్గా చెప్పండి, ఈ చీర మంచిగా ఉందా మంచిగా లేదా. ఒకవేళ మీరు మంచిగా లేదంటే నేను వాపస్ ఇస్తా, లేకపోతే పెట్టుకుంటా. అంటే మీకు శారీ ఎట్లా అనిపిస్తుంది, బెదిరిగొట్టినట్టుందా లేకపోతే ఫొటోస్లలో మంచి లుక్ వస్తుంది అన్నట్టుందా, నాకైతే కంపల్సరీ కమెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికి కూడా మేము డైలామో అంటే లైక్ తీసుకోవాలా లేదా పెట్టుకోవాలా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాం. నాకైతే చాలా నచ్చింది సారీ. మా డాడీకి మమ్మీకి మాత్రం చెప్తున్నా కదా నచ్చలేదు. బయటది ఇక్కడ ఇంకా మంగళగౌరలో అయితే ఒక్క శారీ అయితే తీసుకొని దాని తర్వాత వేరే షాప్లో కూడా పోయి ఇంకా వేరే శారీస్ కూడా ట్రై చేసినాము. ఇంకా ఎక్కడ కూడా మాకు ఎందుకు అసలు వర్త్ అనిపిస్తలేవు శారీస్. మీకైనా అర్థమవుతుంది కదా క్లాత్ ఎంత పాలిస్టర్లా ఉంది, అసలు ఏం బాగాలేవు. నిజంగా చెప్తున్నా, కోపం వచ్చింది నాకు. ఇంకా మా మమ్మీ వాళ్ళేమో ఆర్కే కలెక్షన్స్కి పోయినారు, నేనేమో ఇంకా బయటకు వచ్చి ఫస్ట్ ఏదైనా తిన్నాము లేకపోతే చల్లగా ఏమైనా తాగుదాం అనుకోని సోడా షాప్స్ చూసిన. సోడా షాప్స్ ఎక్కడ లేకపోతే ఇంకా ఐస్ క్రీమ్ అయినా తీసుకుందామని చెప్పేసి అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకు. ఒక యూట్యూబ్లో చూసి అందరు పోతారు కదా, సో ఒక యూట్యూబర్ నేను మీ అందరిని అడుగుతున్నా, పెళ్లి షాపింగ్ అయితే నేను వాటన్నికి అనుకోవట్లేను. ఎక్కడైనా ప్యూర్ పట్టు శారీస్ తెలిసిన అడ్రస్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ చేయండి. బికాస్ పెళ్లి షాపింగ్కి డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోతే ఇవన్నీ చూసి నాకు మైండ్ దొబ్బుతుంది. ఇంకా ఆర్కే కలెక్షన్స్లో పట్టు శారీస్ అయితే ఏమంత లేవు, ఉన్నా కూడా 17,000-18,000 అయితే ఉన్నాయి. సో అంత పడితే కాదు. మా చెల్లెకైతే ఒక గోల్డ్ పింక్ శారీ అయితే చూసినాం, మాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మా వెంకటేష్ బాబు అంటే మా స్వప్న పిన్ని వాళ్ళు పెట్టే శారీస్లలో నేను పట్టు శారీ కాకుండా ఇట్లా ఏదైనా ఫ్యాన్సీ శారీ తీసుకుందామని చెప్పి ఇది బొమ్మ కేషన్ అనమాట. బయట చాలా బాగుండే, వర్క్ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్కి. సో శారీ విత్ బ్లౌజ్ వచ్చి 4,000 చేంజ్ ఏమో పట్టింది. నాకు రెడ్ ఎల్లో తీసుకుంటే మా చెల్లెకి ఈ మెహందీ కలర్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి ఎంకే కలెక్షన్స్ విఘ్నేశ్వరకు కూడా పోయినాము. దాని బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతా. ప్రస్తుతానికి అయితే డైరెక్ట్ మేము ఇక్కడ నుంచి రెడ్డి బ్రదర్స్కి పోయినాము. రెడ్డి బ్రదర్స్లో అయితే నిజంగా చెప్తున్నా చెత్త కుప్ప గైస్. 4 ఫ్లోర్లు ఉన్నాయి, 4 ఫ్లోర్లో కూడా సేమ్ ఇదే హాలత్. పట్టు చీరలు కానీ ఏ చీరలు కానీ కింద పాడేసి ఉన్నాయి, తొక్కుకుట షాపింగ్ చేస్తురు. మనం ఒక కొత్త చీరని పూజలకి పునస్కారాలకి లేకపోతే ఏదైనా మంచి ఈవెంట్స్కి కట్టుకుంటాం కదా, ఇట్లా తొక్కిసలాటలు ఉన్న చీరలు తీసుకొని ఎట్లా కట్టుకుంటాం చెప్పండి. తొక్క బుద్ధి అసలు మనసు అయితే లేదు. నేనే కాదు మా మమ్మీ వాళ్ళు ఏమంటారు వినండి. ఎలా అనిపిస్తుంది
చీరలలో నడుస్తున్నందుకు చీరలలో నడుస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో చీరలు చూసిరా ఇంత ఘోరంగా ఉన్నాయి కింద. నాకైతే మా ఇంటికాడ కాలగడలు నడిచినట్టు అనిపిస్తుంది. ఇట్లా నీళ్ళు ఈ విఘ్నేశ్వర ఎంకే ఆర్కే పైన మీకు ఒక క్లియర్ గా వీడియో ఇంకొకటి అయితే తీస్తే, ఎందుకంటే ఇప్పటికి 20 minutes వ్లాగ్ అయితే అయిపోయింది. ఈ రెడ్డి బ్రదర్స్ లో సరూర్ నగర్ లో చాలా పట్టుచీరల షాపులు ఉన్నాయి. నాకు అక్కడ చాలా బాగా అనిపించినాయి. ఈ 3 floors ఇట్లా ఉన్నా కూడా పట్టుచీరల ఫ్లోర్ మాత్రం చాలా నీట్ గా ఉంది. కలెక్షన్ కూడా చాలా బాగుంది. కరెక్ట్ రేట్లకు తగ్గట్టు ఉన్నాయి అనమాట. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీ అందరికి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఆర్య కలెక్షన్స్ కి మాత్రం అస్సలు పోకండి. మిగతా ఎక్కడ పోయినా కూడా అట్లీస్ట్ మీకు ఫ్యాన్సీ శారీస్ అయినా దొరుకుతాయి పట్టుచీరలు కాకపోయినా. అండ్ మీరు ఎవరైనా పట్టు చీరలు మాత్రమే కొనుక్కోవాలనుకుంటే మాత్రం సరూర్ నగర్ వెళ్ళిపోండి బెటర్. అక్కడ అన్ని లైన్ గా పట్టు షాప్స్ ఉన్నాయి. ఇంకా ఈ కొత్తపేట కానీ ఈ ఆర్య కలెక్షన్స్ మాత్రం అస్సలు పోకండి. వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా నర్సింగ్ కి పోయి అక్కడ కూడా ఒక చున్నీ తీసుకున్నాం హాఫ్ సారీ కోసం అని చెప్పేసి బోనాలకి. అంతే గైస్, నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భాగవతం ఛానల్. అక్కడ అసలు ఏమేమి శారీస్ కొన్నాము అనేది కూడా నేను కంపల్సరీ ఇంకొక వ్లాగ్ అయితే పెడతా. మంగళగౌర్లో నేను తీసుకున్న శారీ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఎవరికైనా పట్టు చీరల దుకాణం తెలుసుంటే అడ్రస్ అయితే కంపల్సరీ కమెంట్ చేయండి. బాయ్ గైస్.